హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద 7 Relics of Ill Omen అనే చైనీస్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 8. నేను ఫస్ట్ 7 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది చూసి ముందు ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే ఈసారి నేను 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అని టార్గెట్ పెట్టుకున్నాను. సో అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 8 స్టార్టింగ్లో బోట్ దగ్గర మూదాయికి మెలకు రావడం చూస్తాం. లూరెన్ అండ్ 13,000 మొత్తం మీద వాళ్ళని కాపాడారన్నమాట. 13,000 ఆమెతో జోక్ చేస్తూ హోంషా లెగ్ బాగా ఇంజ్యూర్ అవడం వల్ల ఆమె లెగ్ తీసేశారు అని చెప్తాడు. అలానే మిమ్మల్ని అటాక్ చేసింది ఒక పెద్ద జైంట్ క్లామ్ లాగా అనిపించింది అని అంటాడు. క్లామ్స్ అంటే మన పర్ల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కదా, ఏమంటారు వాటిని, ఆల్చిప్పల్ లాంటివి, అట్లాంటివి అనమాట. లూరెన్ అక్కడికి వచ్చి హోంషా బాగానే ఉంది, జస్ట్ లెగ్ కొంచెం ఇంజ్యూర్ అయింది అని చెప్తాడు. అలానే అక్కడ వాళ్ళు ఉన్న బోట్లో ఎవరో ముందు ఉండేవాళ్ళు బహుశా హోంషా వాళ్ళ అంకుల్ అయి ఉంటారు అని అంటాడు. అలానే ఆమెకి తన దగ్గరున్న విజిల్ని ఇచ్చి ఎప్పుడైనా డేంజర్లో ఉంటే దాన్ని యూజ్ చేయమని స్మైల్ చేస్తూ చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మూదాయ్ హాస్పిటల్లో ఉన్న హోంషాని కలుస్తుంది. అక్కడ హోంషా ఆమెకి తనని సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తుంది. అలానే ఆమె దగ్గరున్న విజిల్ని చూసి అది లూరెన్ ఇచ్చాడు అని తెలుసుకుని మూదాయ్తో నీకు లూరెన్కి ఫీలింగ్స్ ఉన్నాయి కదా అని స్మైల్ చేస్తుంది. ఇంకోవైపు రెస్టారెంట్లో ఉన్న చబ్బీకి లూరెన్ కాల్ ద్వారా అందరూ కలిసి ఒక్కచోటే ఉన్నారని తెలిసి తను ఒక్కడనే అయిపోయానని ఫీల్ అవుతాడు. సో తను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో లూరెన్ కొన్ని ఎక్విప్మెంట్స్ని వాళ్ళు ఉన్న ప్లేస్కి షిప్ చేయమని చబ్బీని అడిగినట్టు మూదా అండ్ 13,000కి చెప్తాడు. ఒక డ్రోన్ అండ్ సమ్ సాయిల్ డిటెక్టర్స్ లాంటివి అన్నమాట. అతను అవి అక్కడ ఉన్న సాయిల్ అండ్ లేక్ సెంటర్లో ఉన్న వాటర్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి తెప్పిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో 13,000 అండ్ మూదాయిని చూస్తాం. అక్కడ అతను ఆమెతో లూరెన్ నీకు కరెక్ట్ కాదు, అతని బ్యాక్గ్రౌండ్ గురించి నాకు డౌట్గా ఉంది, అతని మీద ఆశలు పెంచుకోవడం మంచిది కాదు అని అంటూ ఉంటాడు. అక్కడే ఉన్న హోంషా అది విని అతని మీదకి ఒక యాపిల్ విసిరి వాళ్ళ సంగతి నీకెందుకు అని తిడుతుంది. తర్వాత ఆ రోజు నైట్ హోంషా మూదాయ్తో లూరెన్ని డైరెక్ట్గా నువ్వంటే ఇష్టమేమో అడగొచ్చు కదా డైరెక్ట్గా అని సలహా ఇస్తుంది. మూదాయ్ కూడా అది కరెక్ట్ అని అనుకుంటుంది. ఇంకోవైపు లూరెన్ అండ్ 13,000 మళ్ళీ విలేజ్లోకి వెళ్తారు. వాళ్ళు విలేజ్ హెడ్ ఇంటికి వెళ్ళి అక్కడ అన్నీ చెక్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి హోంషా అంకుల్ ట్యాబ్లెట్ ఒకటి కనిపిస్తుంది, అంటే ఐప్యాడ్ లాంటిది. అందులో రీసెంట్గా రికార్డ్ చేసిన వీడియోస్ ఉంటాయన్నమాట. ఆ వీడియోస్లో ఒక దాంట్లో లేక్ సెంటర్లో ఉన్న వాటర్లో ఆ జైంట్ క్లామ్ కనిపిస్తుంది. ఇంకొక వీడియోలో విలేజ్ హెడ్ హోంషా వాళ్ళ అంకుల్ని ఫాలో చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకా లాస్ట్ వీడియోలో హోంషా వాళ్ళ అంకుల్ డైవర్ డ్రెస్ వేసుకుని, అంటే వాటర్లోకి వెళ్తారు కదా, దానికి వేసుకుంటారు కదా డైవింగ్ చేసేటప్పుడు, ఆ డ్రెస్ వేసుకుని వాటర్లోకి, ఆ లేక్ సెంటర్ వాటర్లోకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ బోట్ దగ్గర ఉన్న మూదాయ్ అండ్ హోంషాకి ఏదో సౌండ్ రావడం వినిపించి ఎవరున్నారు అని చెక్ చేయడానికి వెళ్తారు. అక్కడ ఒక ఓల్డ్ మ్యాన్ ఆ బోట్లో ఏదో నెతుతున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ సీన్లో అక్కడికి లూరెన్ అండ్ 13,000 కూడా వస్తారు. ఆ ఓల్డ్ మ్యాన్ ఎవరో కాదు, విలేజ్ హెడ్ అని వాళ్ళకి అర్థమవుతుంది. అతను 13,000ని గుర్తుపట్టి నీ వల్లే విలేజ్ మొత్తం నాశనం అయిపోయింది, నువ్వు చేసిన పని వల్ల విలేజ్ అంతాకి శాపం తగిలింది అని తిడుతూ ఉంటాడు. నెక్స్ట్ డే లూరెన్ ఆ ఎక్విప్మెంట్ నుంచి వచ్చిన డేటా ద్వారా ఒక సేఫ్ ప్లేస్లో కార్ని పార్క్ చేస్తాడు. తర్వాత అతను మూదాయ్ అండ్ 13,000 ఒక 3 డిఫరెంట్ డైరెక్షన్స్లో హోంషా వాళ్ళ అంకుల్ని సర్చ్ చేస్తూ వెళ్తారు. హోంషా కార్ దగ్గరే ఉండి మానిటర్ చేస్తూ వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటుంది.
13,000కి ఒక కార్ రేర్ వ్యూ మిర్రర్ ఉంటుంది కదా, అది లేక్ సెంటర్లో కనిపిస్తుంది మునిగిపోయి. దాంతో లూరెన్ ఆ కార్ ఉన్న అండర్ వాటర్ ఏరియాని డ్రోన్ ద్వారా చెక్ చేస్తే అందులో ఎవ్వరూ కనిపించరు. సో వాళ్ళు హోంక్షాకి మీ అంకుల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు అని ధైర్యం చెప్తారు. అదే టైంలో అక్కడికి దూరంగా ఒక చిన్న వెహికల్లో చబ్బీ వాళ్ళ వైపుకి వస్తూ ఉంటాడు. ఆ జెయింట్ క్లామ్ కూడా అతని వైపుకి వెళ్తూ ఉంటుంది. చబ్బీ ఆ వెహికల్ దిగి ఎదురుగా వస్తున్న ఫ్రెండ్స్కి వేవ్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి ఆ జెయింట్ క్లామ్ తన లెగ్స్ దగ్గరికి వచ్చి అటాక్ చేస్తుంది చబ్బీని. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 8 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నా కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.